నమస్కారం వాజన్ న్యూస్ కి స్వాగతం. నేను మీ కేఆర్కే రాజు. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. మెరిసిన ఉత్తరాంధ్ర ఆణిముత్యాలు 10th టాపర్లకు విజయనగరం జిల్లా కలెక్టరేట్లో ఘన సత్కారం. తగ్గొద్దు దిక్కులు చూడొద్దు, విజయనగరం టీబీ సెంటర్లో భయం. మానవత్వమే శాంతికి పునాది. మతం ఐక్యతను కోరుకుంటుందే తప్ప మనుషుల మధ్య విభజనను కాదన్న ఆచార్య బాలమోహన్ దాస్. విశాఖపట్నం జిల్లా కోర్టులో 3 జడ్జి కోర్టులు ప్రారంభించిన ఏపీ హైకోర్టు జడ్జ్ జస్టిస్ రవీంద్ర తిల్హారి. వివరాలు చూద్దాం. ఉత్తరాంధ్ర జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలలో 10వ తరగతి పరీక్షలలో టాప్ 10 ర్యాంకులు సాధించిన 60 మంది విద్యార్థులను విజయనగరంలో ఘనంగా సత్కరించారు. ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే వేపాడ చిరంజీవి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ ఆడిటోరియంలో ఈ కార్యక్రమం జరిగింది. శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల విద్యార్థులను ముఖ్య అతిథిగా విచ్చేసిన విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యే పూసపాటి ఆదిత్య విజయలక్ష్మి గజపతిరాజులు అభినందించారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు జిల్లా స్థాయి ర్యాంకులు సాధించడం గర్వకారణమని వారు కొనియాడారు. విద్యార్థులు భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించి సమాజాభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు జ్ఞాపికలు, ప్రశంసా పత్రాలు అందజేసి వారి తల్లిదండ్రులను ప్రత్యేకంగా గౌరవించారు. విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు ఈ వేడుకలో పాల్గొన్నారు. కాదు, ఇది సాధ్యమే అని ఉత్తరాంధ్ర జిల్లా వెనకబడి కాదు, విద్యలో కూడా ముందున్నాయి నిరూపించిన మీ అందరికీ శతకోటి వందనాలు ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాను. చాలా సంతోషం. మొదటి 7 ర్యాంకుల్లో మనం టాప్లో మన జిల్లాలని నిలబెట్టి మరి 4వసారి మరి మన్యం జిల్లా మరి ఈరోజు ముందుంది. మరి అంత చక్కగా మన ప్రాంతాన్ని మరి ముందుగా తీసుకుని వచ్చి అభినందనలు, మీ అందరికీ అభినందనలు. ఇబ్బందులు ఉంటాయి, రకరకాల కార్యక్రమాలు అంటే ఈ రకమైన రిజల్ట్ రావాలని, ఈ రకమైన విధానం రావాలని అధికారులు రకరకాల ప్లాన్లని మనకి ఇస్తూ ఉంటారు. అది ఒక్కసారే వచ్చేసరికి వర్క్లోడ్ పెరగడం వల్ల ఉపాధ్యాయులు అంట్రెస్ట్ ఫీల్ అవ్వడం కామన్. కానీ ఆ రోజు ఎంతైతే మీరు ఇబ్బంది పడ్డారో, ఆ రోజు మీరు ఎంతైతే 100 days ప్రోగ్రామ్ కానీ ఇతర కార్యక్రమాలకి మీరు చేశారో, మనస్ఫూర్తిగా పనిచేశారో దాని నిదర్శనమే ఈరోజు ఈ రిజల్ట్ వచ్చి మన అందరూ గౌరవించబడుతున్నాం రాష్ట్రంలోని. ఈ సందర్భంగా మీకు నేను మనవి చేస్తున్నాను. ఈరోజు మన పిల్లలు మన ప్రాంతంలో మీరు గమనిస్తే ప్రతి గ్రామానికి 2, 3, 4 సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా మన పిల్లలతో పాటు గ్రామస్తులు కూడా హైదరాబాద్లో ఈరోజు ఉద్యోగాలు చేస్తున్నారంటే మరి ఐటీ సృష్టికర్త మరి చంద్రబాబు నాయుడు. మరి వారు ఆ రకంగా ఉమ్మడి రాష్ట్రంలో మరి హైదరాబాద్ను డెవలప్ చేసి ఎంతోమంది ఇలాంటి చిన్నారులకి ఇంజనీరింగ్ చేసినా ఏం చేసినా వాళ్ళు జాబ్ సెక్యూరిటీ ఇచ్చి వాళ్ళకు ఒక ఆశలు కల్పించి వాళ్ళకు ఒక ఆశయాలు నెరవేరేటట్టుగా కుటుంబానికి తోడుగా ఉండేటట్టుగా చేయగలిగారు. మా స్కూల్ పిల్లలకి 10 మెంబర్స్కి 550 పైన వచ్చాయని చెప్పేసి వారు చెప్తుంటే నాకు చాలా ఆనందం పడ్డాం. అలాగే చాలామంది ప్రజలు శిక్షించుకుంటున్నారు. ఒకప్పుడు కార్పొరేట్ స్కూల్స్, కాలేజీల వైపు చూస్తుంటే ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ స్కూల్ వైపు చూస్తున్నారంటే అది క్రెడిట్ అంతా కూడా ఉపాధ్యాయులే. వారు చాలా మీదే ఇది. ఎందుకంటే మీరందరూ కూడా ఒక చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు కానీ, లేదంటే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ ఏదైతే సంకల్పించుకున్నారో విద్యా వ్యవస్థ అద్భుతంగా ఉండాలని ఏదైతే సంకల్పించుకున్న దానికి తోడ్పడారు. వారందరూ కూడా ఉపాధ్యాయ వర్గాలందరూ కూడా నమస్కారం తెలియజేసుకుంటున్నాం. ఉపాధ్యాయులు భయపడుతున్నారు. ఈ మధ్యని ఎందుకు భయపడుతున్నారంటే ఎవరైనా పిల్లవాడిని ఒక మాట అంటే ఒక దెబ్బ కొడితే వెంటనే తల్లిదండ్రులు మా మీదకి వచ్చేస్తున్నారు, ఎందుకు కొట్టారని అడుగుతున్నారని అంటున్నారు ఉపాధ్యాయులు. అందుకే నేను ఇక్కడ తల్లిదండ్రులకి ఉపాధ్యాయులు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. తల్లిదండ్రులు వైఖరి మారాలి. ఒక ఉపాధ్యాయుడు నీ పిల్లవాడిని ఒక మాట అన్నాడంటే, ఒక ఉపాధ్యాయుడు నీ పిల్లవాడిని ఒక దెబ్బ కొట్టాడంటే ఎందుకు? ఎందుకంటే అతను మంచి పౌరుడిగా తయారు చేయడానికి. మీరు అది తల్లిదండ్రులందరూ ఆలోచించాలి.
ఒకవేళ ఉపాధ్యాయుడు ఒక మాట అంటే ఎందుకు మాట అన్నారు అడగాలి, వెళ్ళి తండ్రిగా అడగాలి. దెబ్బలాటం కాదు, కొట్లాట చేయడం కాదు. మన బాబు కోసమే, మన మంచి కోసమే ఉపాధ్యాయుడు పిల్లవాడిని ఒక మాట అంటాడు, ఒక దెబ్బ కొడతాడు. కాబట్టి ఇక్కడ ఉన్న ఉపాధ్యాయ మిత్రులందరినీ కోరేది ఏంటంటే, మీరు పిల్లలకి మంచి పాఠాలు చెప్పడంతో పాటు మంచి ప్రవర్తన తీసుకురావడంలో కూడా కీలక బాధ్యత వహించాలి. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం విజయనగరం జిల్లా నిర్మాణ సర్వసభ్య సమావేశం మే 13వ తేదీన నగరంలోని డిఎన్ఆర్ అమర్ భవనంలో జరగనుంది. పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించి ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించాలని నేతలు డిమాండ్ చేస్తున్నారు. సాగు భూములకు పట్టాలు ఇవ్వాలని, కోనేరు రంగారావు కమిటీ సిఫార్సులను అమలు చేయాలని కోరుతున్నారు. గిరిజనుల అటవీ హక్కులను కాపాడాలని, ఉపాధి హామీ చట్టాన్ని యథావిధిగా కొనసాగించాలని ఈ సందర్భంగా తీర్మానించనున్నారు. ఈ కార్యక్రమానికి సంఘం రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్ కోటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి ఆవుల శేఖర్ ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారు. జిల్లాలోని వ్యవసాయ కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ సభను జయప్రదం చేయాలని సంఘం నాయకులు మామిడి వెంకటరమణ తదితరులు కోరారు. కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయినప్పటికీ ఇళ్ల స్థలాలు పల్లెల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు ఇస్తానన్నారు. నేటి వరకు కూడా అది అమలు చేయట్లేదు. అలాగే నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇస్తానన్నారు, అది కూడా ఇవ్వట్లేదు. గిరిజనులు పండిస్తున్న భూములకి పట్టాలు కూడా ఇవ్వట్లేదు. వాళ్ళకి రైతు భరోసా కూడా కల్పించాలని చెప్పేసి వ్యవసాయ కార్మిక సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఎస్సీ ఎస్టీల దగ్గర ఉన్నటువంటి భూములకి పట్టాలు ఇచ్చి వారికి సొంతం చేయాలని చెప్పేసి ఏళ్ల తరబడి ప్రభుత్వాలు ఆ పట్టాలు ఇవ్వకుండా దాటవేత కార్యక్రమం చేస్తుందే తప్ప పట్టాలు ఇవ్వటం లేదు. దీని మీద కూడా రేపు 13వ తారీఖున చర్చించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాలన్నింటి మీద 13వ తారీఖుని కూలంకషంగా చర్చించడం జరుగుతుంది. అటవీ హక్కుల చట్టం కానివ్వండి, ఉపాధి హామీ చట్టం కానివ్వండి, గృహహింస చట్టం కానివ్వండి, ఈ చట్టాలన్నీ కూడా చుట్టాలుగా ప్రభుత్వం మార్చుకుందే తప్ప చట్టం ఏ రూపంలో కూడా ఇంప్లిమెంట్ చేసే పరిస్థితి కూటమి ప్రభుత్వానికి కానీ ఎన్డీఏ ప్రభుత్వానికి కానీ లేదు. కాబట్టి వెంటనే తక్షణమే 200 రోజుల పని కల్పిస్తూ రోజుకు 600 రూపాయల కూలి గిట్టుబాటు అయ్యేటట్టు ఈ కూటమి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. లేదంటే మాత్రం భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఇప్పటికీ ఉన్నటువంటి మహాత్మా గాంధీ ఉపాధి హామీ చట్టాన్ని తొలగించి విబిజి రామ్జీ కొత్త చట్టం తీసుకొచ్చినందుకు దీన్ని రద్దు చేయాలని చెప్పేసి మహాత్మా గాంధీ పేరుతోనే ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. జిల్లా వ్యాప్తంగా టీబీ వ్యాధిని తరిమి కొట్టాల్సిన కేంద్రం ఇప్పుడు కోరడానికి సిద్ధంగా ఉన్న భవనంలో కొనసాగుతుండడం దారుణం. సర్వజన ఆసుపత్రి వెనుక ఉన్న ఈ కార్యాలయ గోడలు బీటలు వారి కింద మీద పెచ్చులు ఊడుతూ రోగులను భయపెడుతున్నాయి. ఇక్కడ ఆహ్లాదకరమైన వాతావరణం ఉండాల్సింది పోయి దుమ్ము ధూళితో నరకప్రాయంగా మారింది. కేవలం ఈ పరిస్థితిలో ఉంది అనుకుంటే పొరపాటే. పాములు, తేళ్లు వంటి విషసర్పాలు సైతం ఇక్కడ తిరుగుతూ ఉంటాయి. ఏ క్షణంలో భవనం కూలిపోతుందన్న భయం ఒకవైపు, విష సర్పాలకు ఎక్కడ బలవుతామోనన్న ఆందోళన మరోవైపు ఉద్యోగులను వెంటాడుతున్నాయి. ఇక్కడ నమోదవుతున్న కేసుల సంఖ్యలో మాత్రం పురోగతి కనిపిస్తుంది. 2022వ సంవత్సరంలో 3393 కేసులు నమోదు కాగా 2025 నాటికి అధికారులు ఈ సంఖ్యను 2504కి తగ్గించగలిగారు. కేసుల సంఖ్య తగ్గుతున్నా సేవలు అందించే భవనం మాత్రం రోగాల కుంపటిలా ఉండటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తక్షణమే స్పందించి శిథిలావస్థ భవనాన్ని పునరుద్ధరించాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. భవన నిర్మాణానికి ప్రతిపాదనలు పంపించమని, నిధులు మంజూరీ కావాల్సి ఉందని ఆ విభాగం పర్యవేక్షకురాలు డాక్టర్ కె రాణి తెలిపారు. డిస్ట్రిక్ట్ ట్యూబర్క్యులోసిస్ కంట్రోలింగ్ ఆఫీస్ బిల్డింగ్ విషయమే అది ఉన్నతాధికారులకు తెలియపరచడం జరిగినది. ఏపీహెచ్ఎంఐడిసి వాళ్ళు కూడా వచ్చి చూసి దాన్ని 28 లక్షల వరకు అవుతుంది అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. ఆ విషయాన్ని మేము ఉన్నతాధికారులు డిఎంఎండ్ఎస్ విజయనగరం మేడం గారికి తెలియపరచడం జరిగినది. అలాగే కలెక్టర్ గారికి కూడా తెలియపరచడం జరిగినది. అలాగే డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ స్టేట్ వాళ్ళకి కూడా మేము ఇంటిమేట్ చేయడం జరిగినది.
జిల్లా పరిషత్ మీటింగ్ హాల్లో శ్రీ వెంకటేశ్వర ఏపీఈపీడీసీఎల్ ఎంప్లాయీస్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ గోల్డెన్ జూబిలీ వేడుకలు ఘనంగా జరిగాయి. 50 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన ఈ సభకు విద్యుత్ శాఖాధికారి లక్ష్మణరావు, సహకార పరపతి సంఘాల అధికారి పి రమేష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సంస్థ అభివృద్ధి సభ్యులు కృషి చేస్తున్న వారు అభినందించారు. సొసైటీ అధ్యక్షుడు పి రామనాయుడు, కార్యదర్శి కోర్మరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వర్ణోత్సవ సభను విజయవంతం చేశారు. ఒక మనిషికి, ఒక ప్రెసిడెంట్ కానీ, ఒక పాలకవర్గానికి కానీ చిత్తశుద్ధి ఉంటే దానికి అవధులు లేకుండా అభివృద్ధి చేయగలము అనేది ప్రాక్టికల్గా చేసి చూపించారు. ఎందుకంటే ఇందాక నాకు చాలా విషయాలు చెప్పారు. మెంబర్లకి లోన్ సౌకర్యం అంటే ప్రధానంగా మన సొసైటీ ఏర్పడింది మెంబర్లకి లోన్లు ఇవ్వడం అనేది ప్రధానమైంది. మరి దీనిలో మరి ఆ రోజుకి మెంబర్లు ఎక్కువ మంది ఉన్నా ఈ రోజుకి వచ్చేసరికి ఏంటంటే మనకు 374 మంది మెంబర్లు ఉన్నారు. ఏ మెంబర్కి కూడా లోన్ ఇవ్వలేను అన్న పరిస్థితి అనేది మనకి ఆ 28 సంవత్సరాల పీరియడ్లో సంఘాన్ని ఆ విధంగా బలోపేతం అనేది చేయడం జరిగింది. 33/1976లో ఇందాక మన ఈసీఓ గారు చెప్పినట్లు పునాది గట్టిగా వేస్తేనే ఆ యొక్క నిర్మాణం చాలా పటిష్టంగా ఉంటుంది. పునాది ఆ రోజు 50 మందితో మొదలై 10,000 రూపాయల ఇనిషియల్ క్యాపిటల్ సొసైటీ ఇన్వెస్ట్మెంట్తో కేవలం ఫిక్స్డ్ డిపాజిట్ 10 రూపాయలతో, షేర్ వాల్యూ 10 రూపాయలతో 50 మంది సభ్యులతో నిర్మించినటువంటి ఈ యొక్క సొసైటీ ఈరోజు 20 కోట్ల రూపాయల టర్నోవర్తో ముందుకు వెళ్తుందంటే ఇది సామాన్యమైన విషయం కాదు. జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా ఆసుపత్రులు అన్నింటిలో వ్యాక్సిన్లను భద్రపరిచే ఐఎల్ఆర్ డీప్ ఫ్రీజర్ సదుపాయాలు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉన్నాయి. అయితే కేవలం కొన్ని పట్టణ ఆరోగ్య కేంద్రాలలో మాత్రమే వీటి కొరత కారణంగా టీకాలు నిల్వ, పంపిణీలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. చిన్నారులకు, గర్భిణులకు వేసే టీకాలు తమ శక్తిని కోల్పోకుండా ఉండాలంటే వాటిని ఖచ్చితమైన ఉష్ణోగ్రత వద్ద భద్రపరచడం అత్యంత కీలకం. మిగిలిన అన్ని చోట్ల ఈ సదుపాయం ఉన్న విజయనగరం జిల్లాలో 5, మన్యం జిల్లాలో 2 పట్టణ కేంద్రాలలో మాత్రం ప్రస్తుతం ఇవి అందుబాటులో లేవని వైద్య వర్గాలు చెబుతున్నాయి. దీనిపై జిల్లా వ్యాక్సిన్ల పంపిణీ విభాగం పర్యవేక్షకురాలు డాక్టర్ అచ్యుత కుమారి స్పందిస్తూ కొన్ని పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో ఐఎల్ఆర్ డీ ఫ్రీజర్ లేని మాట వాస్తవమేనని తెలిపారు. ప్రస్తుతం మరమ్మతులో ఉన్న ఈ పరికరాలు త్వరలోనే సిద్ధం చేసి ఆయా కేంద్రాలకు అందజేస్తామని, తద్వారా టీకాల సరఫరాలు ఎటువంటి అంతరాయం కలగకుండా చర్యలు తీసుకుంటామని ఆమె హామీ ఇచ్చారు. యాక్చువల్గా 18 యూపీహెచ్సీలు కొత్తగా వచ్చాయి. వాటిల్లో మాత్రం ఒక 5 యూపీహెచ్సీస్కి ఐఎల్ఆర్ డీఫ్రీజ్లు లేవు. అంటే లేకపోవడానికంటే అవి ఇంకా డిజిగ్నేటెడ్ సిసిపిస్గా వాటికి గుర్తింపు రాలేదు కాబట్టి ఇవ్వలేదు. కానీ మేము ఇప్పుడు కొన్ని మా దగ్గర అండర్ రిపేర్లో ఉన్న ఆల్ డీఫ్రీజెస్ ఐఎల్ఆర్స్ని కూడా మేము రిపేర్ చేస్తున్నాము. రిపేర్స్ చేయించిన తర్వాత ప్రతి యూపీహెచ్సికి కూడా ఒక ఐఎల్ఆర్ డీఫ్రీజ్ అనేది, అది కూడా రిమైనింగ్ దాదాపు ఒక 7 పిహెచ్సిస్లో మాకు ఈ ఐఎల్ఆర్ డీఫ్రీజ్, యూపీహెచ్సిస్లో ఐఎల్ఆర్ డీఫ్రీజ్ లేవు. వాటికి కూడా మేము ఈ రిపేర్స్ అయిన వెంటనే వాటికి కూడా పంపించడం జరుగుతుంది. డిజిగ్నేటెడ్ సిసిపి వచ్చిన తర్వాత అక్కడ కూడా మేము వ్యాక్సిన్ అక్కడ కూడా మేము ట్రాన్స్పోర్ట్ అయితే చేయడం జరుగుతుందండి. సిపిఎం నాయకుడు రెడ్డి శ్రీరామూర్తి 5వ వర్ధంతి సందర్భంగా ఎల్బీజీ భవనంలో నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ మాట్లాడుతూ గిరిజన, వ్యవసాయ, షాపు కార్మికుల హక్కుల కోసం శ్రీరామూర్తి చేసిన పోరాటం స్ఫూర్తిదాయకమని అన్నారు. కురుపాం ఎమ్మెల్యేగా సిపిఎం గెలుపులో ఆయన కృషి మరవలేనిదని, చివరి రక్తపు బొట్టు వరకు ఉద్యమానికి అంకితమయ్యారని కొనియాడారు. రెడ్డి శంకర్ అధ్యక్షతన జరిగిన ఈ సభలో జగన్మోహన్ రావు, రాము, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. గిరిజనుల తరపున కురుపాం వరకు విస్తరించి ఆ గిరిజన ప్రాంతం అంతా ఒక ప్రజాతంత్ర ఉద్యమంగా సిపిఎం పార్టీగా ఒక ఎమ్మెల్యేని గెలిపించుకున్నామనంటే ఆయన కృషి ఆ ఏరియాలో అంత కీలకమైనదిగా ఉంది. పార్వతీపురంతో పాటు కురుపాం నియోజకవర్గం మొత్తంగా ఆయన కన్సర్నల్లో తిరిగే పరిస్థితి, అడుగడుగున తిరిగి అడుగడుగున నిర్మించి అడుగడుగున ఈ బాధలు కష్టాలు ఎదిరించి నిలబడ్డారు. అనేక నిర్బంధాలు పడుతున్నారు. కాబట్టి ఆయన లేని లోటు తీర్చలేము, ఆయన ఆశయాన్ని మేము పొట్టలేము.
ఏమైనప్పటికీ ఈ రోజున్న పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం పాలకులు విధానాల వల్ల ఏదైతే గిరిజనులు కానీ గిరిజనుల కోసం ఏదైతే పాటుపడ్డాడో ఆ ప్రాంతం కోసం కానీ ప్రజల కోసం కానీ నిరంతరం పట్టణంలో ఉన్న అనేక సమస్యల మీద కూడా పోరాడి పట్టణ ప్రజల్లో ఒక మంచి గుర్తింపుని పొందిన వ్యక్తిగా ఈరోజు మిగిలిపోయాడు. మహారాజా ప్రభుత్వ ఆసుపత్రిలోని ఆవరణలో స్మృతి వనం అధికారుల నిర్లక్ష్యంతో రూపురేఖలు కోల్పోతుంది. 1995వ సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, అశోక్ గజపతిరాజు గారు వంటి ప్రముఖుల చేతుల మీదుగా ప్రారంభమైన ఈ వనం నేడు నిర్వహణ లేక అడవిని తలపిస్తోంది. రోగులకు ఆహ్లాదాన్ని పంచాల్సిన ఈ ప్రాంతం ఇప్పుడు పిచ్చి మొక్కలు, చెత్తా చెదారంతో నిండిపోయింది. కనీసం శిలాఫలకం కూడా కనిపించినంతగా పొదలు అల్లుకుపోయాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి వనానికి వైభవం తీసుకొని రావాలని స్థానికులు కోరుతున్నారు. కరీంనగర్ నడిబొడ్డున గల పిఎంజే జ్యువెలరీ షోరూంలో ఆదివారం ఉదయం 11 గంటల సమయంలో 5గురు దుండగులు సాయుధ దోపిడీకి పాల్పడ్డారు. కస్టమర్ల ముసుగులో లోపలికి ప్రవేశించిన దుండగులు సిబ్బందిని తుపాకులతో బెదిరించి ప్రతిఘటించిన వారిపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 4 ఉద్యోగులు తీవ్రంగా గాయపడగా దుండగులు భారీగా బంగారు ఆభరణాలను దోచుకొని పరారయ్యారు. సమాచారం అందుకున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. బాధితులను పరామర్శించి నిందితులను త్వరగా పట్టుకోవాలని పోలీసులను ఆదేశించారు. ప్రస్తుతం పోలీసులు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. చైన్లు పెట్టమన్నాడు. చైన్లు పెట్టమన్నాక తర్వాత 4 వచ్చారు. చైన్ కావాలన్నారు. చైన్ కావాలన్నాక లోపలికి పోయినాక చూసాము అంటే ఇంకొక 2 వచ్చి కనబట్టి సెక్యూరిటీ మీద అటాక్ చేశారు. అందరూ ఫోటో పెట్టి నేను బాత్రూమ్ ఉంటున్నాను. బాత్రూమ్ దగ్గర కొంచెం వచ్చింది. బాత్రూమ్ ఉన్నా ఏం చేసినమ్మా? లోపల బాత్రూమ్ ఉన్నా భయానికి డోర్ పెట్టుకొని మళ్ళీ బాత్రూమ్ వెళ్ళి కొంచెం వచ్చింది నన్ను. ఇది సెక్యూరిటీ ల్యాబ్స్ ఉన్నాయని చెప్పుకోవచ్చా? ఎందుకంటే కేంద్ర హోంశాఖ మంత్రిగా మీరు ఇదే ప్రాంతంలో ఉంటారు. సెక్యూరిటీ ల్యాబ్స్ అని కాకుండా జ్యువెలరీ వాళ్ళు కూడా సెక్యూరిటీ ఉండేది, కానీ ఇట్లా అయితే వాళ్ళు కూడా అనుకోలేదు. కాబట్టి ఇప్పటికైనా కూడా ఈ సంఘటనను దృష్టి పెట్టుకొని అందరూ కూడా జాగ్రత్తగా ఉండి, మీ వ్యాపారం విషయంలో కూడా జాగ్రత్తగా ఉండి కొంచెం అందరినీ పరిశీలిస్తూ గమనిస్తూ వ్యాపారం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తాం. తప్పకుండా అందరూ ప్రభుత్వం సహకరిస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుంది, కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుంది, పోలీసు కూడా సహకరిస్తుంది. జనాల్లోకి ఫ్రూట్స్ వ్యాపారులు పూర్తి విచారణ జరుపుతూ కూడా మనం ఎంచుకుని విచారణ జరిపి దొంగలు దొరికినాక వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళు ఏ దొంగలు, ఈ రాష్ట్ర దొంగలు, వేరే సంబంధించిన వాళ్ళకి ఏమైనా సంబంధాలు లేవో మనం బయట ఇవ్వగలుగుతాం. అంటే సెంట్రల్ ఇప్పుడే జరిగింది కాబట్టి మనం దాని గురించి తప్పుడు వ్యాఖ్యలు చేయడం మంచి పద్ధతి కాదు. విజయనగరం జిల్లా భోగాపురం మండలం బీసీ సంక్షేమంపై కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. బీసీ వెల్ఫేర్ డెడికేటెడ్ కమిషన్ అధ్యక్షుడు రాజీవ్ రంజన్ మిశ్రా ఆధ్వర్యంలో జిల్లా స్థాయి, మండల స్థాయి అధికారులతో ప్రత్యేక పర్యటన నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషన్ సభ్యులు భోగాపురం మండల కేంద్రంలో బీసీల సంక్షేమ పథకాల అమలు, వారి ఆర్థిక సామాజిక పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలించారు. స్థానిక ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను, అవసరాలను తెలుసుకున్నారు. ముఖ్యంగా భోగాపురం స్వర్ణ గ్రామాన్ని సందర్శించి కమిషన్ గ్రామాభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష చేపట్టింది. ప్రభుత్వ పథకాల లబ్ధి నిజంగా లభ్యత వర్గాలకు చేరుతున్నాయా అనే అంశంపై వివరంగా అధ్యయనం చేసింది. చీపురుపల్లి నియోజకవర్గంలోని విద్యా ప్రాధాన్యతను మరింతగా వెలుగులోనికి తీసుకొచ్చే విధంగా ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నిర్వాహక కార్యదర్శి కిమిడి రామ్మల్లిక్ నాయుడు పాల్గొని 10వ తరగతి ఉత్తీర్ణత సాధించి అత్యుత్తమ మార్కులు పొందిన విద్యార్థులతో సన్నిహితంగా మమేకమయ్యారు. విద్యార్థులతో కలిసి భోజనం చేస్తూ వారి విజయాలను అభినందించి భవిష్యత్తు లక్ష్యాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యారంగానికి కొత్త దిశను చూపుతున్న నారా లోకేష్ నాయకత్వాన్ని ప్రశంసించారు. ముఖ్యంగా విద్యాశాఖ మంత్రిగా ఆయన అమలు చేస్తున్న సంస్కరణలు, విద్యార్థుల అభివృద్ధికి తీసుకొచ్చిన నూతన కార్యక్రమాలు, అలాగే 100 రోజుల ప్రణాళిక ద్వారా సాధించిన పురోగతిని గురించి వివరంగా తెలిపారు. ఈ ప్రణాళికల వల్ల ప్రభుత్వ పాఠశాలలలో మౌలిక సదుపాయాలు మెరుగుపడటం, డిజిటల్ విద్యా వనరులు పెరగడం, ఉపాధ్యాయ శిక్షణకు ప్రాధాన్యత ఇవ్వడం వంటి మార్పులు వచ్చాయని ఆయన పేర్కొన్నారు.
స్థానిక శంకర మఠంలోని కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వామి వారి ఆశీస్సులతో సంగీత సమారాధన ఘనంగా జరిగింది. పరమాచార్య చంద్రశేఖరేంద్ర సరస్వతి వారి జన్మ నక్షత్రం అనురాధ నక్షత్రం సందర్భంగా శ్రీ కామకోటి తార్యత్రిక ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించింది. కళాకారులు సంగీత సేవ భక్తులు అలంకరించగా పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు తీర్థప్రసాదాలు స్వీకరించి మహాస్వామి వారి ఆశీర్వచనాన్ని పొందారు. సుదినం. ఎందుకంటే కంచి పరమాచార్య వారు నడిచే దైవం అని పిలుచుకునే శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు జన్మించినటువంటి అనురాధ నక్షత్రం, వారి జన్మ నక్షత్రాన్ని పురస్కరించుకొని ఈరోజు మన శంకరమఠంలో సంగీత సమారాధన కార్యక్రమము నిర్వహించమని ప్రస్తుత 70వ పీఠాధిపతి శ్రీ 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 శంకర జయేంద్ర సరస్వతి వారు విజయేంద్ర సరస్వతి స్వామివారు ఆదేశం ప్రకారం ఈరోజు శంకరమఠంలో సంగీత సమారాధన కార్యక్రమం ఈ ప్రదోష వేళలో మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. నిత్యం శంకరమఠం అనేటటువంటిది ఇందులో అడుగు పెట్టడమే చాలా చాలా అదృష్టం. ఇక్కడ నిత్యం రామాయణ పారాయణ అవుతుంటుంది. ఈరోజు వారు ధవళ సర్వేశ్వరరావు గారిని 108 సార్లు రామాయణం పూర్తి చేసి మహాసామ్రాజ్య పట్టాభిషేకం కార్యక్రమం వారం రోజులుగా జరిపిస్తూ ఉన్నారు. ఆ కార్యక్రమం జరుగుతుంది. అందులో భాగంగా కూడా ఈ కార్యక్రమం అవడం అది వారి యొక్క అదృష్టం. ఇలాంటి కార్యక్రమం నిర్వహించేటటువంటి బాధ్యత మాకు అప్పచెప్పడం కంచి పీఠాధిపతి వారికి మేము ఇప్పుడు రుణపడి ఉంటాం. ఉత్తరాంధ్రలో రియల్ ఎస్టేట్ రంగానికి అద్భుతమైన అవకాశాలు ఉన్నాయని భూమాత రియల్ ఎస్టేట్ కంపెనీ డైరెక్టర్ గోపాల్ తెలిపారు. భూమాత వెంచర్స్ 25వ వార్షికోత్సవం సందర్భంగా విజయనగరం విచ్చేసిన ఆయన మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో ఈ సంస్థ ఏర్పాటు చేసి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా జిల్లాలో చేపడుతున్న పలు ప్రాజెక్టుల గురించి వివరించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రియల్ ఎస్టేట్ రంగానికి ఆశాజనకమైన హామీలు ఇచ్చి ఉన్నారని, తద్వారా జిల్లాలో ఉత్తరాంధ్రలో మంచి ఫలితాలు చూడనున్నట్లుగా పేర్కొన్నారు. 27 సంవత్సరాలు పూర్తి చేసుకుని మరియు విజయనగరంలో ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా ఇక్కడ మీటింగ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటి వరకు కూడా సుమారుగా 400 పైచీలకు అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్స్, అలాగే 45 పైచీలకు అద్భుతమైనటువంటి గేటెడ్ కమ్యూనిటీ లేఅవుట్స్ వేసి భూమాత శరవేగంగా ఈ రియల్ ఎస్టేట్ రంగంలో విపరీతమైనటువంటి డెవలప్మెంట్స్ని దృష్టిలో పెట్టుకుని ఎన్నెన్నో వెంచర్లు వేస్తూ శరవేగంగా దూసుకుపోతుంది. ప్రధానంగా ఈరోజు గౌరవనీయులు మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ చేసినటువంటి శ్రమకు ఫలితంగా మన ఉత్తరాంధ్ర అంతా కూడా ఎన్నో రకాలైనటువంటి డెవలప్మెంట్స్తో ముందుకు దూసుకుపోతుంది. ఇక్కడ రియల్ ఎస్టేట్కి అపారమైనటువంటి అవకాశాలు ఎన్నో ఉన్నాయి. వాటన్నిటినీ కూడా మా యొక్క కస్టమర్లకు అందించాలని మంచి అద్భుతమైనటువంటి గేటెడ్ కమ్యూనిటీ లేఅవుట్స్ అన్నీ కూడా మేము డెవలప్ చేసి మా మార్కెటింగ్ మిత్రుల ద్వారా ప్రజలందరికీ కూడా అద్భుతమైనటువంటి వెంచర్లు మేము అందిస్తున్నాము. కేంద్ర ప్రభుత్వం భారీగా పెంచిన వాణిజ్య సిలిండర్ ధరలను తక్షణమే రద్దు చేయాలని సిపిఐ విశాఖ జిల్లా సమితి డిమాండ్ చేసింది. ఈ మేరకు జగదాంబ బస్ స్టాప్ వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది. పెంచిన గ్యాస్ ధరలను రద్దు చేయాలని, ఏలేవాడికి బుద్ధి లేదా, పెరిగే ధరకు హద్దే లేదా అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి షేక్ రెహమాన్ మాట్లాడుతూ, మోదీ ప్రభుత్వం ఒకసారి వాణిజ్య సిలిండర్పై 993 రూపాయలు పెంచడం వల్ల చిరు వ్యాపారులు, మధ్యతరగతి ప్రజలపై తీవ్ర భారం పడుతుందని తెలిపారు. ఇటీవల 5 రాష్ట్రాలు ఎన్నికలు ముగిసిన వెంటనే మేడే రోజు నుంచి ధర పెంచడం అన్యాయమని అన్నారు. ఎన్నికల ఫలితాలు అనుకూలంగా వస్తే భవిష్యత్తులో ధరలను మరింత పెంచే అవకాశం లేకపోలేదని హెచ్చరించారు. గ్యాస్ ధరలు వెంటనే తగ్గించాలి. వాణిజ్య సిలిండర్ గ్యాస్ ధరలు వెంటనే తగ్గాలి. కమర్షియల్ సిలిండర్లపై భారీగా పెంచిన ధరలు వెంటనే తగ్గించాలి. పెరిగే గ్యాస్ ధరలకు అద్దే లేదా, వాడికి బుద్ధే లేదా, పెంచిన గ్యాస్ ధరలు వెంటనే రద్దు చేయాలి. చిన్న చిత్తగా చిరు వ్యాపారస్తులపై గ్యాస్ ధరలు పెంచి భారాలు వేయడానికి ఖండించండి. చిరు వ్యాపారస్తులపై గ్యాస్ ధరలు పెంచి భారాలు వేయడానికి ఖండించండి.
విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ అంశంపై వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఈ మేరకు జీవీఎంసీ గాంధీ పార్క్ దీక్షా శిబిరం వద్ద యూనియన్ నాయకులు నిరసన తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థలను పరిరక్షించాలని, ప్లాంటుకు సొంత గనులు కేటాయించాలని, ప్లాంటు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని నినాదాలు చేశారు. వైఎస్ఆర్ టీయూసీ జిల్లా అధ్యక్షులు ఆర్ అనిల్ కుమార్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర జోనల్ అధ్యక్షులు పివి సురేష్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో 32 మంది ప్రాణత్యాగాల ఫలితంగా సాధించుకున్న స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరించాలని మోదీ సర్కార్ నిర్ణయించడం అత్యంత దుర్మార్గమని అన్నారు. ప్లాంట్ను ప్రైవేటీకరించమని చెబుతున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పెద్దలు ఆ దిశగా చిత్తశుద్ధితో పని చేయకపోవడం దురదృష్టకరమని వాపోయారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 2021 జనవరిలో ఒక నిర్ణయం తీసుకున్నారు. దీపం పథకం కింద 100% డిజిటల్ ఇన్వెస్ట్మెంట్. దానికి ఏదైతే ఎఫ్ఐఎస్ కమిటీ ఉందో దాని అధ్యక్షుడు ఎవరు? ప్రధానమంత్రి మోడీ గారు అధ్యక్షత ఉన్న ఎఫ్ఐఎస్ కమిటీ తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి. వచ్చి కేంద్ర మంత్రులు వచ్చి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు, ఆగిపోయింది అంటున్నారు. మరి ఆగిపోయిందని చెప్తున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం మోడీ గారి అధ్యక్షత నిర్ణయం ఏదైతే తీసుకుందో ఆ నిర్ణయాన్ని ముందుగా వెనక్కి తీసుకుని అప్పుడు ఆగిపోయిందని చెబితే కార్మికులు అందరూ నమ్ముతారు. అది చేయకుండా కళ్ళబల్లి మాటలు చెప్తున్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. గత 5 సంవత్సరాల నుంచి కూడా అక్కడ టెంట్ వేసుకుని స్టీల్ ప్లాంట్ దగ్గర టెంట్ వేసుకుని ఉద్యమం చేస్తుంటే ఆ టెంట్ను కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత టెంట్ను తొలగించేశారు. మళ్ళీ వేసుకోవడానికి కూడా అవకాశం లేకుండా దుర్మార్గమైన ఆలోచనలు చేసి ఈ రోజుకి వేసుకోనివ్వలేదు. ఎప్పటి నుంచో స్టీల్ ప్లాంట్ కార్మికులు మాకు గనులు ఇవ్వండి. ఆ గనులు ఎవరికి ఇచ్చారండి? మెటల్ స్టీల్ ప్లాంట్కి ఇస్తారా? అంటే ప్రైవేట్ సంస్థలకు ఇస్తారా? 32 మంది ప్రాణత్యాగం చేసుకుని సాధించుకున్న స్టీల్ ప్లాంట్కి కాదని, ప్రభుత్వ స్టీల్ ప్లాంట్ని కాదని ప్రైవేటు గనులను అక్కడ కేటాయించడం కానీ, వేల కోట్ల రూపాయలు వాళ్ళకి ప్రయోజనం వచ్చేట్టుగా చేయడం కానీ చూస్తుంటే ఈ స్టీల్ ప్లాంట్ని ఏ విధంగా నిర్వీర్యం చేయాలి? ప్రపంచ శాంతిని కోరుతూ ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఫర్ రిలీజియస్ ఫ్రీడమ్, యునైటెడ్ రిలీజియస్ ఇనిషియేటివ్, గాంధీ సెంటర్ సంస్థల ఆధ్వర్యంలో బీచ్ రోడ్లో శాంతి యాత్ర నిర్వహించారు. ఈ నడక కార్యక్రమాన్ని గాంధీ సెంటర్ అధ్యక్షులు వి బాలమోహన్ దాస్ జెండా ఊపి ప్రారంభించారు. ఇందులో అన్ని మతాలకు చెందిన సుమారు 100 మంది పాల్గొన్నారు. వైఎంసీఏ నుంచి సబ్మెరైన్ మ్యూజియం వరకు వెళ్లి అక్కడి నుంచి తిరిగి యూత్ హాస్టల్కి వచ్చి సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ బాలమోహన్ దాస్, రెవరెండ్ దేవప్రసాదులు మాట్లాడారు. మత నమ్మకాలు ఎన్ని ఉన్నా మానవత్వం ఒక్కటేనని ఈ వాక్ ద్వారా చాటి చెప్పారు. మతం ఐక్యతను కోరుకుంటుందని, మనుషుల మధ్య విభజన కాదని అన్నారు. ద్వారా పరిష్కరించుకోవాలని ఒక నడుం కట్టిన తరుణం ఇది. ఒక దాదాపు 50 చోట్ల యుద్ధాలు జరుగుతున్నాయి, చిన్న యుద్ధాలు. కానీ పెద్ద యుద్ధాలు ఈ మధ్య మనకు చూస్తున్నాము. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా వారి వత్తాసు ఒకరికి పలుకుతున్నారు. ఇది 3వ ప్రపంచ యుద్ధానికి దారి తీయకూడదు అని ప్రజలంతా కోరుకుంటున్నారు. టుగెదర్ ఇన్ పీస్, టుగెదర్ ఇన్ ఫెయిత్ అనే ఈ అంశాన్ని తీసుకుని ఒకే మానవత్వం, అనేక విశ్వాసాలు, ఒకే శాంతి కొరకు పోరాటం చేసే ఈ ఉద్యమంలో మనుషుల మధ్య ప్రేమ, ఆత్మీయత, అనురాగం, అదేవిధంగా ఒకరి యందు ఒకరు ప్రేమించుకొని ఒకరికొకరు సహాయపడే విధముగా ప్రతి ఒక్కరూ ఉండాలని, ఏ మతానికి విశ్వాసం కలిగిన వారన్నా ఈ లోకంలో జీవించినప్పుడు ఒకరి యందు ఒకరు ప్రేమ కలిగి ఉండాలని బైబిల్ చెబుతున్న మాటను తీసుకుని యేసుప్రభు 2వ రాకడ కొరకు ఎదురు చూస్తున్న వారికి యేసుప్రభు ఇచ్చిన 2 మాటల్ని తీసుకుంటూ మీ మధ్యన చెప్పడానికి ఇష్టపడుతూ ఉన్నాను. పూర్ణాత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో దేవుణ్ణి ఆరాధించమని చెప్పాడు లోకంలో ఉన్న వారికి. రెండవది, నిన్ను
వీసీసీ పుస్తకాలతో వికాస కార్యక్రమం డాబా గార్డెన్స్ అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో జరిగింది. ఈ సందర్భంగా వీసీసీ వ్యవస్థాపకురాలు రమాప్రభ, కన్వీనర్ సుశీలలు మాట్లాడారు. పుస్తక పఠనం కేవలం విజ్ఞానాన్ని మాత్రమే కాదు, వికాసాన్ని కూడా అందిస్తుందని అన్నారు. ఈ వేసవిలో పిల్లలను స్మార్ట్ ఫోన్ల నుంచి పుస్తకాల వైపు మళ్లించేందుకు వైజాగ్ చిల్డ్రన్స్ క్లబ్ ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని తెలిపారు. మంచి పుస్తకం, కిడ్స్ లెర్నింగ్ అండ్ హెల్ప్ సంస్థల సహకారంతో జిల్లా వ్యాప్తంగా ఉన్న 100 క్లబ్లు, క్రియేటివ్ లెర్నింగ్ సెంటర్లలో పిల్లలకు ఒక్కొక్క కేంద్రానికి 50 పుస్తకాల చొప్పున అందిస్తామని చెప్పారు. వీటిని దాతల సహకారంతో భవిష్యత్తులో మినీ లైబ్రరీగా తీర్చిదిద్దుతామని తెలిపారు. పుస్తకమే వికాసం అనే ఒక కార్యక్రమం కోసం పుస్తకాల ప్రదర్శన ఏర్పాటు చేసాం. మంచి పుస్తకం, లెర్న్ అండ్ హెల్ప్, అలాగే కిడ్స్ అనే సంస్థలు వైజాగ్ చిల్డ్రన్స్ క్లబ్కి 5,000 పుస్తకాలు ఇవ్వడం జరిగింది. మేము ఈ 5,000 పుస్తకాలని కూడా ఇప్పుడు సమ్మర్ కాబట్టి పిల్లలందరూ ఇంటి దగ్గర ఉంటారు, మేము కూడా సమ్మర్ క్యాంపులు నిర్వహిస్తున్నాము. ఈ సమ్మర్ క్యాంపుల్లో ఒక్కొక్క క్యాంపుకి 55 పుస్తకాలు చొప్పున మొత్తం విశాఖపట్నం జిల్లా అంతా కూడా 100 ప్రాంతాలలో ఈ రీడింగ్ క్లబ్స్ అనేవి ఈ పుస్తకాల ద్వారా ఏర్పాటు చేయటం అనేది జరుగుతుంది. అంటే ఇప్పుడు పిల్లల్లో చదవడం పట్ల ఆసక్తి తగ్గుతుంది, అలాగే కథలు వినడం, కథలు చెప్పటం, కథలు రాయడం ఇటువంటి అలవాటు కూడా రావడం లేదు. అది రోజు రోజుకి పెద్దవాళ్ళు కూడా ఇంటి దగ్గర ఉండకపోవడంతో కథలు చెప్పేవాళ్ళు కూడా లేరు. అందుకని పిల్లల్లో ఒక ఊహాశక్తి కానీ క్రియేటివిటీ కానీ కథల ద్వారానే వస్తాయి. 15 రోజుల నుంచి నెల రోజుల మధ్యలో జరుగుద్ది. వాళ్ళకి రకరకాల ఐటమ్స్తో ఒక కిట్ తయారు చేస్తున్నాము. దాంతోపాటు పుస్తకాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. పిల్లలు వచ్చిన ప్రతిరోజు సమ్మర్ క్యాంప్కి వచ్చిన పిల్లలతో ఆ పుస్తకం చదివించడం, దాంట్లో ఉండే మోరల్ చెప్పించడం జరుగుతుంది. అంటే చాలా రకాల పుస్తకాలు ఉన్నాయి. వాళ్ళు చదివితే గనక అసలు చాలా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడున్న రోజుల్లో పిల్లలు ఎవరు పుస్తకాలు చదివే అలవాటు చాలా సంవత్సరాల నుంచి పెద్దవాళ్ళకి తగ్గిపోయింది, పిల్లలకి కూడా అలవాటు పోయింది. ఈ ద్వారా మేము మళ్ళీ పిల్లల్లో పుస్తకాలు చదివి ఊహాశక్తిని పెంచే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమం. దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సులలో ప్రవేశాల కోసం నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ నీట్ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. ఇక ఉమ్మడి విశాఖ జిల్లాకు సంబంధించి విశాఖ నగరంలో 18 కేంద్రాలలో ఈ పరీక్ష జరిగింది. సుమారు 8,000 మంది పరీక్షకు హాజరైనట్లుగా సమాచారం. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. కాగా ఉదయం 11 గంటల నుంచే పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థుల హడావిడి కనిపించింది. మధ్యాహ్నం 1:30 తర్వాత పరీక్షా కేంద్రాల్లోకి విద్యార్థులను అనుమతించలేదు. ఏయూ సివిల్ ఇంజనీరింగ్ కళాశాలలో పటిష్ట ఏర్పాట్ల మధ్య నీట్ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ 79వ వ్యవస్థాపక దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా యూనియన్ నాయకులు ఒక పండగ వాతావరణంలో జరుపుకున్నారు. అందులో భాగంగా జీవీఎంసీ గాంధీ పార్క్లో గాంధీ విగ్రహానికి ఐఎన్టీయూసీ జాతీయ నాయకులు మంత్రి రాజశేఖర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు, జిల్లా ప్రధాన కార్యదర్శి నీరుకొండ రామచంద్రరావులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఐఎన్టీయూసీ నాయకత్వం వర్ధిల్లాలి, ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకుందాం, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకుందాం అంటూ నినాదాలు చేశారు. అనంతరం రాజశేఖర్, రామచంద్రరావులు మాట్లాడుతూ దేశంలోనే అత్యధిక సభ్యత్వం కలిగిన అతిపెద్ద కార్మిక సంఘం టీఎన్టీయూసీ అని పేర్కొన్నారు. కార్మిక హక్కుల పరిరక్షణకు, అలాగే స్టీల్ ప్లాంట్, ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణకు రాజీలేని పోరాటం చేస్తుందని తెలిపారు. 1947 మే 3వ తేదీన మహాత్మా గాంధీ, నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ వంటి ప్రముఖుల ఆధ్వర్యంలో కార్మిక హక్కుల రక్షణే ధ్యేయంగా ఐఎన్టీయూసీ ఆవిర్భవించిందని గుర్తు చేశారు. కానివ్వండి, కార్మిక వర్గ పరిరక్షణ కోసం, కర్మాగార ప్రయోజనాల కోసం, ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ కోసం కూడా నిరంతరం శ్రమించేటువంటి ఐఎన్టీయూసీ ఈరోజు పెద్దలు సంజీవ్ రెడ్డి గారి సారథ్యంలో భారతదేశ వ్యాప్తంగా నడుస్తుంది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం అనేకమైన కుట్రలు చేస్తున్నప్పుడు ఈరోజు కోర్టు కూడా ఈరోజు ఐఎన్టీయూసీ అన్నింటిలో కూడా ఇన్వాల్వ్ చేయాలని చెప్పేటువంటిది నిర్ణయం కూడా కోర్టు ద్వారా కూడా రావడం జరిగింది. ఈ విధంగా ఏదైతే ఈరోజు గవర్నమెంట్ నియామకం చేసే అన్ని కమిటీల్లో కూడా ఐఎన్టీయూసీకి ప్రాతినిధ్యం కల్పించాలని చెప్పేసి కోర్టు కల్పించినప్పటికీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం, ఈరోజు మోడీ గారి నేతృత్వంలో ప్రభుత్వం పూర్తిగా కార్మిక వర్గాన్ని తుదమట్టించాలని, కార్మిక వర్గ ప్రయోజనాలు పూర్తిగా నాశనం చేయాలని చెప్పేటువంటి ఆలోచనతో ముందుకెళ్తున్న తరుణంలో ఐఎన్టీయూసీ దేశవ్యాప్తంగా అనేకమైన ఆందోళన చేస్తూ కార్మిక రంగంలో ఉన్న అన్ని కార్మిక సంఘాలని కూడా తాటి మీద తీసుకొచ్చి సమైక్యంగా ముందుకు పోవడం జరుగుతుంది. ఈరోజు 80వ ఫార్మేషన్ డే ఇక్కడ గాంధీ విగ్రహం దగ్గర గాంధీ మహాత్మకి ఆయనకి నివాళులు అర్పిస్తూ 1947 మే 3వ తారీఖున మహాత్మా గాంధీ గారు, జవహర్లాల్ నెహ్రూ గారు, సుభాష్ చంద్రబోస్ గారు, ఎంతోమంది, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, వీళ్ళందరూ కలిపి భారతదేశంలో కార్మిక సంఘం ఉండాలి, కార్మిక రక్షణ
కార్మిక హక్కులను కాపాడాలంటే ఒక ఇండిపెండెంట్ సంస్థ ఉండాలని చెప్పి ఆ నాయకులందరూ ఆ రోజు స్థాపించడం జరిగింది. గత 80 సంవత్సరాల నుంచి కూడా ఐఎన్టీసీ ఈ రోజు కూడా దేశంలో #1 కార్మిక సంఘంగా ఇప్పుడు నడుస్తుంది. ఎన్నో సంఘాల్లో ఈరోజు ఎన్నో హక్కులను 44 కార్మిక చట్టాలను మనం ఎన్నో పోరాటాలు సాధించుకున్న ఆ చట్టాలను కూడా ఇప్పుడు వచ్చిన మోడీ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం మనం మొత్తం రద్దు చేసి 4 కోళ్ల కింద తీసుకొచ్చింది, చట్టాన్ని చేసింది. అది కార్మికుల వ్యతిరేకంగా, అలాగే కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా కూడా యాజమాన్యం చట్టం చేశారు. ఆ చట్టాలు రద్దు చేయమని కూడా మేము పెద్ద ఎత్తున పోరాడుతున్నాం. మరి కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ తోటి ఐఎన్టీసీ సాధించింది. ఆ చట్టాలను కూడా తొంగలో తొక్కి ఈరోజు కార్మికులకి శ్రమదోపిడికి గురి చేస్తున్నారు. 74 షెడ్యూల్ ఎంప్లాయ్మెంట్లు ఉంటే 18 సంవత్సరాలు కనీస వేతనాలు పెంచలేదు. కనీసం 5 సంవత్సరాలకు ఒకసారి కనీస వేతనాలు పెంచాలి. విశాఖపట్నం జిల్లా జడ్జి కోర్టు ప్రాంగణంలో 5, 6, 7 అడిషనల్ చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్, అడిషనల్ సివిల్ జడ్జి కోర్టులు అందుబాటులోకి వచ్చాయి. వీటిని ఏపీ హైకోర్టు జడ్జ్, విశాఖ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేటివ్ జడ్జ్ జస్టిస్ రవీంద్రనాథ్ తిలహారి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అర్చకుల వేద మంత్రోచ్చారణల మధ్య ఈ ప్రారంభ కార్యక్రమం జరిగింది. ప్రారంభం సందర్భంగా సంబంధిత కోర్టులలో న్యాయమూర్తులు జస్టిస్ రవీంద్రనాథ్, మరో హైకోర్టు జడ్జ్ జస్టిస్ చేములపాటి రవిల సమక్షంలో తీర్పులు వెలువరించారు. ఈ కార్యక్రమంలో విశాఖపట్నం ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి చిన్నంరాజు, విశాఖ బార్ అసోసియేషన్ అధ్యక్షులు నమ్మి సన్యాసరావులు పాల్గొన్నారు. ప్రణయది ఓం వాజన్ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మెరిసిన ఉత్తరాంధ్ర ఆణిముత్యాలు, 10th టాపర్లకు విజయనగరం జిల్లా కలెక్టరేట్లో ఘన సత్కారం. తగ్గొద్దు, దిక్కులు చూడొద్దు, విజయనగరం టీబీ సెంటర్లో భయం. మానవత్వమే శాంతికి పునాది. మతం ఐక్యతను కోరుకుంటుందే తప్ప మనుషుల మధ్య విభజనను కాదన్న ఆచార్య బాలమోహన్ దాస్. విశాఖపట్నం జిల్లా కోర్టులో 3 జడ్జి కోర్టులు ప్రారంభించిన ఏపీ హైకోర్టు జడ్జ్ జస్టిస్ రవీంద్రనాథ్ తిలహారి. వాజన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.